హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోల్డ్లో ఇప్పుడు ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను, చూద్దాం ఏమవుద్దో. నిన్నటి నుండి ఇది కిందికి పైకి వెళ్తుంది, కిందికి వచ్చేసి పైకి వెళ్ళింది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. ఇప్పుడైతే నేను సెల్లో ఉన్నాను. ఒక $100 పైన నా స్టాప్ ఉంది. ఈ లెవెల్ పైన నా స్టాప్. ఈ లెవెల్ పైన నా స్టాప్. చూద్దాం ఏమవుద్దో. వెయిట్ చేద్దాం కొంచెం టైం, ఎందుకంటే ఇప్పుడు యూరోపియన్ మార్కెట్ టైమింగ్ అయితే ఓపెన్ అయినాయి కాబట్టి ఒక సైడ్ వన్ వే సైడ్ వస్తుంది. అయితే కిందికి అయితే పైగా, ఒకవేళ పైకి వెళ్ళిందంటే నేను మాత్రం ఒక $100 $120 లాస్లో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా, వెయిట్ చేద్దాం. చెప్పండి, అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు కొంచెం కిందికి వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం చాలా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ ఎంత? 4205 లెవెల్ బ్రేక్ అయితే కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నిన్న మనకు 4160 వరకు వచ్చింది. ఈరోజు అయితే 4200 చిల్లర నడుస్తుంది. చూద్దాం, ఈ లెవెల్ బ్రేక్ కావాలి, లేదంటే మాత్రం చూద్దాం. నా స్టాప్ అనేది దీనిపైన పెట్టాను, ఆల్రెడీ పెట్టాను. ఇప్పుడైతే లోవర్ హై ఫార్మేషన్లో నడుస్తుంది కాబట్టి సెల్ తీసుకున్నాను. ఇది బ్రేక్ అయ్యేటట్టే ఉంది. చూద్దాం, కొద్దిసేపు వెయిట్ చేసి ఏమవుద్దో సిచ్యువేషన్ చూసి చెప్తాను. కొంచెం బ్రేక్ అవుతుంది. కింద బ్రేక్ అయింది, కిందికి బ్రేక్ అయ్యింది. ఇంకొంచెం కిందికి వెళ్ళి క్లోజ్ అవుతే అప్పుడు మనకి ఇంకా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రేడ్లో నేను మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ $100 స్టాప్ లాస్ అనుకున్నాను, కానీ ఇప్పుడు దాన్ని ఒక బ్రేక్ ఈవెన్లో మార్చేస్తాను. బ్రేక్ ఈవెన్ వచ్చిందంటే మైనస్లో వెళ్తుందంటే నేను క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే ఇది మనము స్కాల్పింగ్ టైప్లో తీసుకున్నాను, అందుకోసమే 0.5 లాట్లో ట్రేడ్ చేస్తున్నాను. ఒక 4200 వచ్చిందంటే నేను క్లోజ్ చేసేస్తాను. చూద్దాం, ఇప్పుడైతే 4200 3 4
మూడ్లో నడుస్తుంది. ఓకే, ఇది బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది, కానీ అప్పుడప్పుడు ఏమవుతా అంటే ఒక మినిమం 15 నిమిషాలన్నా క్యాండిల్స్ కింద క్లోజ్ కావాలన్నట్టు, లేదంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీని కింద అనేది స్టాప్ లాస్లు హంటింగ్ వేసేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడైతే ఒకవేళ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ మాత్రం ఫార్మేషన్ అయితే నేను సెల్ బై చేయడానికి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అవుతుంది కిందికి. మన ట్రేడ్ అయితే ఇప్పుడు బ్రేక్ ఈవెన్లో ఉంది, అంటే నా స్టాప్ అనేది బ్రేక్ ఈవెన్లో పెట్టాను. ఎందుకంటే మనకు కావాల్సింది ఎంత డైలీ ఒక $100 నాకు, కాబట్టి ఆ విధంగా మనం ట్రేడ్ చేసుకోవాలి. మనకేమి కావాలనో దాని గురించి ఆలోచిస్తే మనకు లాభం వస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేసినా, లేదంటే ఎక్కువ అత్యాశ పడ్డా, ఈ రెండే ఓవర్ లాట్ అండ్ ఓవర్ గ్రీడీ, ఈ రెండిట్లోనే మనకు ప్రాఫిట్ అనేది లాస్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ ఈ ట్రేడ్ మనకు ఒక $50 పైన వెళ్తే మాత్రం నేను క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే ఇది ఇది ఇక్కడ గ్రీన్ అవుతుంది. నేను రెడీ ఉంటాను క్లోజ్ చేయడానికి. చూద్దాం. ఒకవేళ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే మాత్రం నేను క్లోజ్ చేసేస్తాను. చూసారా ఎలా కిందకి పైకి అవుతుందో. ఓకే, గ్రీన్ వచ్చేసింది, గ్రీన్ అయింది ఐకెనాషి కాలేదు ఇంకా, కానీ వస్తలేరు. ఓకే, 150 160 బ్రేక్ అయింది. ఓకే, వీడియో లెంత్ ఎక్కువ అయ్యేటట్టుంది. ఓకే, $150 నేను క్లోజ్ చేస్తాను, చాలు. ఓకే, క్లోజ్ ఆర్డర్ $150. ఓకే అండి, $150. మనము ఈరోజు డిసెంబర్ 3, 150. డిసెంబర్ 2 నాడు 118 వచ్చాయి. ఓన్లీ 1 ట్రేడ్ చూసారా. డిసెంబర్ 1 నాడు 230 సరిపోతుంది. ఈ రోజుకి మన ట్రేడింగ్ ఓకే, కంప్లీటెడ్, ఎనఫ్. ఓకే, అందరూ మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ వీడియోలో కలుస్తాను.